మాదిగల వ్యతిరేకి మందకృష్ణ మాదిగ. దమ్ముంటే చర్చలకు సిద్ధం. బ్రహ్మయ్య సవాల్. వర్గీకరణ ఒక బూటకం అంటూ అసలు నిజాలు నిగ్గు తేల్చిన వైనం. మా రక్తాన్ని చెమటగా మార్చి 30 సంవత్సరాల ఎంఆర్పీఎస్ ఉద్యమం అనే కోటను కట్టి పెట్టారు. ఆ కోటలో మందకృష్ణ అనే ఆయన కూర్చొని ఏలతా ఉన్నాడు, ఒక నియంతలాగా, డిక్టేటర్ లాగా. ఎంఆర్పీఎస్ ఉద్యమం అనేది ఏ ఒక్కడికి సొత్తు కాదు. ఎంఆర్పీఎస్ ఉద్యమం అనేది కోట్లాది మంది మాదిగల ఆత్మగౌరవం. ఎంఆర్పీఎస్ ఉద్యమం ఈరోజు జీవనోపాధి అయింది. నల్లకండ వేసుకుని ఆయన వెలుగులోకి వెళ్తూ జాతర మొత్తాన్ని చీకట్లో నింటే ప్రయత్నం చేస్తారు. ఎంఆర్పీఎస్ ఉద్యమంలో విద్యావంతులు, ఉద్యోగులు లేదా మేధావులు పాల్గొనేది 5%, కానీ 195% సామాన్య ప్రజలు కూలినాలు చేస్తారు. బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకోబడే రాజ్యాధికారం అనేది దళితులకు దూరం చేసే దగ్గర ఏంది అత్యంత క్రియాశీలక పాత్ర 30 సంవత్సరాల నుంచి ఎవరు పోషించారు అంటే అది మందకృష్ణ అని చెప్పక తప్పదు. మనవాదం వైపు నడిపించాలా, 30 ఏళ్లుగా మోసం చేసినటువంటి మోసగాడి వైపు నడిపించాలా? అనేక ఉద్యమాలు చేసినట్టు మందకృష్ణ ఎందుకు మణిపూర్ ఘటన మీద ఒకసారి నోరిపోలేదు? ప్రశ్నించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి 30 ఏళ్ళు నాయకుడికి చెప్పిన వాడు గుండెల్లో రైళ్లు పరిగెత్తడం మొదలుపెట్టింది. 30 ఏళ్ళుగా ఏ రోజు సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి, రాజకీయ వాటా గురించి మాట్లాడిన వాళ్ళు ఈ రోజు సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి, రాజకీయ వాటా గురించి మాట్లాడుతున్నారు. మళ్ళీ చెప్తున్నాను, ఈదుమూడు అనే గ్రామం లేకపోతే, ఈదుమూడు బ్రహ్మయ్య అనే వ్యక్తి లేకపోతే రాళ్లు కొట్టుకునే మందకృష్ణ ఈ రాష్ట్రానికి నాయకుడు అయ్యేవాడు కాదు. ఇక వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్లో మొదలైన మాదిగల హక్కుల దండోరా ఉద్యమం ఒక ఉప్పెనలా, ఒక లావాలా విజృంభించి మాదిగల ఆత్మగౌరవం నిలిపి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిగా స్థాపన పొందిన ఎంఆర్పీఎస్ ఉద్యమానికి మొదటిగా బాటలు వేసిన ముఖ్య నాయకుడు ఉసిరిపాటి బ్రహ్మయ్య. ఈయన 1993 ప్రకాశం జిల్లా ఇరుముడి గ్రామంలో ఉద్యమానికి మెరుగులు దిద్ది ఉవ్వెత్తున ఎగిసిపడే అగ్ని శకలాలుగా మాదిగల గుండెలను ఉద్యమ స్ఫూర్తితో మండించిన ఉద్యమకారుడు బ్రహ్మయ్య. 1993 ప్రకాశం జిల్లా ఇరుముడి గ్రామంలో ఉద్యమానికి మెరుగులు దిద్ది ఉవ్వెత్తున ఎగిసిపడే అగ్ని శకలాలుగా మాదిగల గుండెలను ఉద్యమ స్ఫూర్తితో మండించిన ఉద్యమకారుడు బ్రహ్మయ్య. 30 సంవత్సరాలుగా సాగిన మాదిగల వర్గీకరణ ఉద్యమంలో తాను ఏం కోరుకున్నాడో, ఏం కోల్పోయాడో తెలుసుకుని తనతో పాటు ఉద్యమంలో అసూలు బాసి అలసిపోయి అనేక ఆర్థిక ఇబ్బందులకు గురైన మాదిగల నాయకులకు మరొక ఉద్యమాన్ని స్థాపించి వారి లక్ష్యాలను తన అంతిమ లక్ష్యంగా తీసుకుని మలిదేశ ఉద్యమంగా మరొక పోరాటానికి సిద్ధమయ్యాడు బ్రహ్మయ్య. బాల్య దశ నుండే ఎన్నో వివక్ష బాధలకు గురై విద్యార్థి దశ నుండి ఉద్యమ బాట పట్టి అణగారిన వర్గాల వర్గీకరణకు అహర్నిశలు శ్రమించారు. నేడు ఎంఆర్పీఎస్ అంటే మాదిగలకు ఒక బ్రాండ్, ఒక భరోసా, ఒక గుండె ధైర్యం కలిగించిన ఉద్యమం. అలాంటి ఉద్యమాన్ని ఒక వ్యక్తి తన శక్తిగా మార్చుకుని తన స్వార్థ ప్రయోజనాలకి మాదిగల ఆత్మగౌరవ ఉద్యమాన్ని అగ్రకులాలకు తాకట్టు పెట్టి నట్టేట ముంచిన మందకృష్ణ మాదిగని వ్యతిరేకించి మరొక ఉద్యమానికి యుద్ధం ప్రకటించాడు బ్రహ్మయ్య. మాదిగల పేరుతో మతాన్మాదుల పార్టీలకు మద్దతు పలికే మందకృష్ణ మాదిగకు బుద్ధి చెప్పేందుకు మాదిగల ఆశయం ఏదైనా ఏబీసీడీ వర్గీకరణ వరించే వరకు తెగించే పోరాడతామంటూ బ్రహ్మయ్యకు బ్రహ్మరథం పడుతున్న మాదిగ ఉద్యమకారులు ఉద్యమాన్ని పటిష్టం చేస్తున్నారు. అతనితో ముఖాముఖి ప్రోగ్రాంతో మీ ముందుకు తెస్తున్న వాస్తవాలను మీరే వీక్షించండి. ఉద్యమాలలో మరి కీలక పాత్ర పోషించి మరి ఉద్యమానికి తెరగనక ఉండి నడిపించి మరి మందకృష్ణ మాదయ్యను మరి ఒక గొప్ప నాయకుడిగా చేసినటువంటి మరి ఉసిరిపాటి బ్రహ్మయ్య గారు మనతో ఉన్నారు. మరి ఎంఆర్పీఎస్ ఈ మధ్యలో నిర్వహణకు మరి అనేక సంఘాలుగా ఒక వర్గీకరణ పేరుతో వచ్చి మరి అనేక సంఘాలుగా అనేక రకాలుగా మరి ఎంఆర్పీఎస్ ఉద్యమాలు స్టార్ట్ అవుతున్నాయి. మరి ఎందుకు ఈ ఉద్యమాలు, ఎందుకు ఇంతమంది విచ్ఛిన్నమవుతున్నారు, ఎందుకు సంఘటితంగా లేకపోయారు? మరి మందకృష్ణ మాదిగతో పాటు మరి కలిసినటువంటి వ్యక్తి మరి ఉద్యమాన్ని మరి ఒక ఉప్పెనలాగా ఎదిగించి మరి ఎందుకు అతని నుంచి విడిపోయాడనేది అనేక సందేహాలకు మరి బ్రహ్మయ్య గారితో మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. చెప్పండి సార్, మీరు ఒకప్పుడు ఎంఆర్పీఎస్ లో మరి మంచి ఉద్యమాన్ని మరి 2 తెలుగు రాష్ట్రాల్లో మరి ఉమ్మడి ఆంధ్రగా ఉన్నప్పుడు ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చారు. మరి 30 సంవత్సరాలుగా ఏకదాటిగా మీరు ఈ ఉద్యమానికి మీరు ఎంతో త్యాగం చేశారు. అయినప్పటికీ కూడా మరి ఆ ఉద్యమం ఏదైతే వర్గీకరణ ఉద్యమంతో మొదలైందో ఆ వర్గీకరణ జరగలేదు. మరి అలాగే మాదిగలు నిరాశగానే ఉన్నారు. అందులో పనిచేసిన వ్యక్తులు కూడా మరి నిరాశగానే వెనుదిరిగారు. మరి అనేక మంది కూడా అందులో నుంచి వచ్చిన వ్యక్తులు మరి ఈ వర్గీకరణ పేరు మీదనే సంఘాలు పెడుతున్నారు. మరి అన్ని సంఘాలు కూడా వర్గీకరణతో అయినప్పటికీ కూడా వర్గీకరణ సాధ్యపడలేదు. ఎందుకు? అలాగే మీకు మందకృష్ణ గారితో ఉన్న సన్నిహితం చెప్పండి, అలాగే విభేదాన్ని కూడా మీరు తెలియజేయండి. తప్పకుండా బ్రదర్.
మందకృష్ణ మాదిగ గారితో నాకు పరిచయం 1992 సంవత్సరం. అప్పుడు చెమకుర్తిలో రాములమ్మ యేసమ్మ అంజమ్మ అనేటువంటి మన ముగ్గురు దళిత మహిళల మీద అత్యాచారం చంపబడినప్పుడు ఆ ఘటన మీద ఇక్కడ సమతా వాలంటీర్ ఫోర్స్ పేరు మీద ఆయన పనిచేయడానికి వచ్చాడు. అప్పటికి నేను దళిత విద్యార్థి సంఘానికి జిల్లా కార్యదర్శిగా పనిచేస్తుండేటోడిని. అప్పుడు ఆయనతో పరిచయం. ఆ పరిచయం కొన్ని సంవత్సరాలు కొనసాగింది. అలాగే ఆయనతో పాటు హైదరాబాద్లో మీటింగ్కి వెళ్ళడము కొంత జరిగింది. అదే క్రమంలో మా ఊర్లో మా విజయ్ కుమార్ అన్న అని చెప్పని దళిత మహాసభ జిల్లా అధ్యక్షుడు ఉండేవాడు. ఆయన దగ్గరికి ఇతను రావడం మాట్లాడడం జరిగింది. కారణం ఏంటంటే అప్పుడు 94లో ఆదిజాంబవరం ఫెడరేషన్ పేరు మీద ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పని సదాలక్ష్మమ్మ, టిఎన్ వెంకటస్వామి గారు, మందా జగన్నాథం గారు ఒక సభ పెడతారు. ఆ సభలో కరపత్రం ఉంటే ఆ కరపత్రం తీసుకొని మా దగ్గర తిరగడం జరిగేది. ఇప్పుడు మా అన్న లేని సమయంలో, విజయ్ కుమార్ లేని సమయంలో ఇదుముడికి రావడం, ఇదుముళ్ళు అప్పటికే పరిచయం ఉండబడి నేను అతనికి కలవడం, నేను ఎందుకు వస్తారని అడగడం, ఈ విషయాలు చెప్పడం. సరే బాగుంది రెండన్న అని చెప్పని మన ఇంటికి తీసుకెళ్లి ఇంట్లో భోజనం చేసిన తర్వాత కుర్రోళ్ళని కూర్చోబెట్టడం, సాయంత్రానికి అందరినీ ఆయన్ని పరిచయం చేయడం. అదే రోజు ఎంఆర్పిఎస్ గ్రామ కమిటీ వేయడం, ఎంఆర్పిఎస్ అని పేరు పెట్టడం. అదే రోజు అతన్నే మా రాష్ట్ర కన్వీనర్గా ప్రకటన చేసుకోవడం జరిగింది. ఆ రోజు నుండి మొన్న 2023 జనవరి 11 వరకు, అంటే దాదాపు 32 సంవత్సరాలు ఆయనతో నాకు సాన్నిహిత్యం. అంటే దీని నుంచి మొదలయ్యింది. అంటే ఎంఆర్పిఎస్ మా నుంచి మొదలైంది అనడానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ రోజు నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను, చరిత్రను వక్రీకరించకూడదు, చరిత్రను చిత్రీకరించకూడదు, ఉన్నది ఉన్నట్టుగా ఉండాలని. ఎంఆర్పిఎస్ యుద్ధం ఇదుముడిలో మొదలైంది. ఇదుముడిలో మేము ఉన్నాం. మా దగ్గరికి మందకృష్ణ మా దగ్గర వచ్చిన మాట వాస్తవం, మమ్మల్ని కలిసిన మాట వాస్తవం, మేము ఆ రోజు గ్రామ కమిటీ వేసిన మాట వాస్తవం, అదే రోజు అతనికి రాష్ట్ర కన్వీనర్గా ఎన్నుకోబడిన మాట వాస్తవం. అతనే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో మాట్లాడతాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఉద్యమాన్ని బతికించుకుంటూ, ఉద్యమాన్ని నిర్మించుకుంటూ, ఉద్యమానికి అండగా, నాయకత్వానికి అండగా, మందకృష్ణకి అండగా అనేక ఆటుపోట్ల సందర్భాల్లోనూ అనేక సందర్భాల్లోనూ నిలబడినటువంటిగా వ్యక్తులుగా మేమున్నాం. మా గ్రామం కూడా ఉంది. అలాంటి మేము ఈరోజు ఎంఆర్పిఎస్ ఉద్యమానికి మేము శత్రువులాగా, ఎంఆర్పిఎస్ ఉద్యమానికి మమ్మల్ని దూరంగా చేసే కుట్రలు కుతంత్రాలు నాయకత్వం చేస్తా ఉంటే వాళ్ళే చేశారా? మిమ్మల్ని దూరంగా ఉంచడానికి ప్రధానమైన కారణం ఏమి? జనరల్ గా ఒక నాయకుడు సమాంతరంగా ఎదిగిన తర్వాత ఆ నాయకత్వాన్ని ఉంచడం అనేది మందకృష్ణ మాదిగ గారికి ఇష్టం ఉండదు. అది మొదట్లో మాకు తెలియదు, అంటే నా దాకా వచ్చేంత వరకు నాకు కూడా తెలియదు. అది మొదట్లోనే ఆయన కన్నింగ్ని అర్థం చేసుకోలేకపోయాం. కారణం ఏంటంటే ఆయన మీరు ఎప్పుడైనా పరిచయం కలిసి ఉంటే షేక్ హ్యాండ్ ఇచ్చి చెయ్యి గిల్లి కన్ను కొడుతుంటాడు. అంటే షేక్ హ్యాండ్ ఇచ్చి చెయ్యి గిల్లి కన్ను కొడుతుంటే అంటే అది కన్నింగ్ నేచర్ అన్నమాట. అంటే నీతోనే పర్సనల్ గా ఉన్నాను, నీతో నాకు రిలేషన్ ఉందని చెప్పడం కోసం, వ్యక్తిగత స్నేహం ఉందని చెప్పడం కోసం చేసేటువంటి కుట్ర. అంటే మా అందరినీ చేసి ఆ రోజు మొదటి రోజుల్లోనే మా విజయ్ కుమార్ని మా ఉద్యమానికి గౌరవకారం చేశాడు. ఆ తర్వాత మా కృపాకర్ని ఉద్యమం నుంచి బయటకు పంపే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత కనకారావుని బయటకు పంపే ప్రయత్నం చేశాడు. కూడా ఉద్యమంలో పనిచేసినట్టు చాలా మంది కూడా ఇప్పుడు ఎవరైతే మొదట్లో మీలాంటి వ్యక్తులు ఉన్న వ్యక్తులు పెద్ద ప్రధానంగా అయితే ఎవరైతే లేరు అక్కడ, అంతా కూడా కొత్త వ్యక్తులే ఉన్నట్టున్నారు. అంటే ఈ రోజు ఉండబడిన వాళ్ళందరూ ఉద్యమాలకు ఓనమాలు తెలియని వాళ్ళు. ఉద్యమం అంటే ఉద్యమం నేపథ్యము ఇప్పుడు 30 సంవత్సరాల క్రితం ఏర్పడిన ఉద్యమానికి సంబంధించినటువంటి ఆ సారూప్యత తెలియని వాళ్ళు ఈ రోజు ఉన్నారు. అంటే ఇప్పుడు ఉన్నట్టు వాళ్ళందరూ 25-30 సంవత్సరాల వయసు వాళ్ళు. వాళ్ళకి దాని నేపథ్యం ఏంది, దాని ఎలా వచ్చింది, దాని కష్టం ఎంత, దాని బాధలు ఎంత. ఉదాహరణకు నేనున్నాను, మందకృష్ణ గారు 2 సార్లు జరిగిపోయాడు. కానీ నేను దాదాపు 8 సార్లు జైలుకి వెళ్ళాను. 100 రోజులు జైలు జీవితం అనిపించాను. ఇప్పటికీ అనేక కేసుల చుట్టూ కోర్టు చుట్టూ తిరుగుతా ఉన్నాం. చాలా మంది కూడా ఎంఆర్పిఎస్ లో పనిచేసేటువంటి కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, చాలా మంది కూడా గ్రామాల స్థాయి నుంచి కూడా అనేక మంది కూడా ఈ ఉద్యమాల పేరుతోనే రస్తరోకులు కానీ, ధర్నాలు కానీ, లేకపోతే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం విషయంలో కూడా చాలా మంది కూడా కేసులు ఈ రోజు జైళ్ల పొలంలో చాలా మంది ఉన్నారు. మరి ఇంతమంది కూడా ఉద్యమం కూడా ఒకటే వర్గీకరణే, ఆ వర్గీకరణ జరగలేదు. ఎందుకు ఆ వర్గీకరణ జరగకపోవడానికి కారణం ఏమి? నాయకత్వం తీసుకోబడే అనాలోచిత నిర్ణయాలు, వర్గీకరణ సమస్య ఎంఆర్పిఎస్ యుద్ధం మొదలైనటువంటి 94లో మొదలైంది. 99కి వర్గీకరణ అయింది. 99 నుంచి 2004 వరకు వర్గీకరణ అమలు జరిగింది. 2004లో సుప్రీంకోర్టులో రద్దయింది. సుప్రీంకోర్టులో 2004 రద్దయిన దగ్గర నుంచి 2022 వరకు సుప్రీంకోర్టులో నాయకత్వం పిటిషన్ వేయలేదు. ఈ మందకృష్ణ మాదిగ గారు ఎంఆర్పిఎస్ నాయకుడు చెప్పుకుంటానే 2022 వరకు పిటిషన్ వేయలేదు. మేము కూడా అక్కడే ఉన్నాం. అప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలి కదా అని హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి. దాంతోపాటు ఆ రోజు పార్లమెంట్ లో చట్టం జరగాలని చెప్పి 2014 నుంచి ఈ రోజు వరకు పార్లమెంట్ లో చట్టం జరగాలి, పార్లమెంట్ లో చట్టం చేయాలి, శాసన వ్యవస్థల ద్వారా జరగాలి అని చెప్పుకుంటూ వచ్చి ఈ రోజు ఏ పార్లమెంట్ లో చట్టం జరగాలి రుషమేర కమిషన్ చెప్పింది, పార్లమెంట్ లో చట్టం జరగాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది, పార్లమెంట్ లో చట్టం జరగాలని రామచంద్రరాజు కమిషన్ చెప్పింది, లోకూర్ కమిషన్ చెప్పింది. ఇన్ని కమిషన్లు పార్లమెంట్ లో చట్టం జరగాలని చెప్పినప్పుడు కూడా పార్లమెంట్ లో చట్టం చేయకుండా ఈ రోజు భారతీయ జనతా పార్టీ సుప్రీంకోర్టుకు తోసేసింది. ఆ సుప్రీంకోర్టుకు తోసేసే కుట్రలు ఇతర భాగస్వామి నాయకుడు. ఈయనకి ఇన్ని సంవత్సరాలు పార్లమెంట్ చట్టం చేయాలని తెలిసినప్పుడు సుప్రీంకోర్టుకు తోసేస్తే మౌనంగా ఉంటారు.
ఒకవేళ సుప్రీంకోర్టులో వర్గీకరణ అవుతుంది. సుప్రీంకోర్టు వర్గీకరణ చేస్తే సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ చేసినట్టు కానీ రాజకీయ వ్యవస్థ చేసినట్టు కాదు కదా, శాసన వ్యవస్థ చేసినట్టు కాదు కదా, పార్లమెంట్ చేసినట్టు కాదు కదా. అప్పుడు ఎన్డీఏ కూటమికి ఎందుకు సపోర్ట్ చేయాలని చెప్పి చేస్తున్నాడు? ఇది కోర్టులో తెలియాల్సిన విషయం తెలిసినప్పుడు కూడా మరి ఎందుకు అనేక మంది మాదిగల్ని ఉద్యమం పేరు మీద మరి ఇప్పటి వరకు నేటి వరకు కూడా ధర్నాలు చేస్తూ ఏదో ఒక పార్టీలకు కుమ్ము కాస్తూ ఉన్నాడు. అంటే ఇది ఆయన ఉద్దేశపూర్వకమైన ఉద్దేశమేనా? దీని వెనకాల ఏదైనా ఉందా? 100% అది ఉద్దేశపూర్వకమైనటువంటి ఉద్దేశమే, 100%. ఎందుకంటే ఆయన 30 సంవత్సరాల ఉద్యమం బ్రదర్. మీరు అందరూ చూడండి, ఏ సామాజిక ఉద్యమమైనా రాజకీయ ఉద్యమంగా పరిణామం చెందాలి. అవును. కానీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాజకీయ ఉద్యమంగా పరిణితి చెందలేదు. చెందకపోయింది కాక 30 సంవత్సరాల తర్వాత ఒక మనువాద పార్టీకి మేము మద్దతు ఇవ్వడానికి సిద్ధపడుతున్నటువంటి నాయకత్వం కనపడతా ఉంది. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకోబడే రాజ్యాధికారం అనేది దళితులకు దూరం చేసే దగ్గర ఏంది అత్యంత క్రియాశీలక పాత్ర 30 సంవత్సరాల నుంచి ఎవరు పోషించారు అంటే అది మందకృష్ణ అని చెప్పక తప్పదు. 30 సంవత్సరాల్లో మాదిగలని స్వతంత్ర రాజకీయ శక్తులుగా ఎదగనీయకుండా ఆయా రాజకీయ పార్టీలు ఒకనాడు తెలుగుదేశం అని, ఒకనాడు కాంగ్రెస్ అని, ఇప్పుడు బీజేపీ అని, నేడు ఎన్డీఏ అని, తెలుగుదేశం అని చెప్పని అనేక పార్టీలకు మద్దతిస్తూ మాదిగలను రాజకీయంగా నిర్వీర్యం చేసే కుట్ర చేశాడు తప్ప నుంచి రాజకీయంగా స్వతంత్ర శక్తులుగా ఎదిగి ఒక 30 సంవత్సరాల ఉద్యమాన్ని నిర్మించుకున్న తర్వాత ఆ ఉద్యమ నిర్మాణము అది రాజకీయ వ్యవస్థగా మారాలి, రాజకీయ ప్రయోజనాలు పొందాలి, ఒకవేళ చట్టసభల్లో వర్గీకరణ రాజకీయం ద్వారా సాధించుకోవాలనే దృక్పథం ఉంటే ఆయన ఇది చేస్తున్నాడు. ఆయనకు ఆ దృక్పథం లేదు. ఎందుకు చేయలేదు అంటారు? ఎందుకంటే ఒక ఉద్యమాన్ని తీసుకెళ్లినప్పుడు మనకు రాజకీయ అవకాశాలు అనేకం ఉన్నాయి. ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమము మొదలైనప్పుడు అనేక రకాల పార్టీలు కూడా అప్పుడున్న టీడీపీ కావచ్చు, లేకపోతే తర్వాత వచ్చిన కాంగ్రెస్ అయినా కావచ్చు, మంచి సంబంధాలు ఉన్నాయి. ఎందుకు ఈ రాజకీయ అవగాహన ఎందుకు కల్పించలేదు? ఎందుకు మనకు చట్టసభలో పంపించలేకపోయేది? ఒకవేళ చట్టసభలోకి పోయింటే మన హక్కుల్ని మనం అక్కడే తీసుకునే వాళ్ళం కదా. ఈ రకంగా ఎందుకు చేయలేదు ఆయన? చట్టసభల్లోకి ఎవరిని పంపాలి? ఎంఆర్పిఎస్ నాయకులను పంపాలి. ఎంఆర్పిఎస్ నాయకులు ఎమ్మెల్యేలు అయితే నా మాట ఎందుకు వింటారు? ఎంఆర్పిఎస్ నాయకులు ఎంపీలు అయితే మా మాట ఎందుకు వింటారు? వేరే ఉద్దేశం ఏముంటది? ఇప్పుడు 97లో చంద్రబాబు నాయుడు గారు రాజ్యసభ ఎంపీ పెద్దపల్లి ఇస్తానన్నాడు. అప్పుడు మా కృపాకర్ 2వ స్థానంలో ఉన్నాడు. వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నాడు. కృపాకర్ అప్పుడు పంపొచ్చు కదా. కృపాకర్ని పంపకుండా ఎవరిని పంపుతాడు? సుగుణ్ కుమార్ గారిని పంపిస్తాడు. డబ్బులు తీసుకుని సుగుణ్ కుమార్ గారి దగ్గర ఆమెను పంపిస్తాడు. ఆమెను గెలిపించమని అంటాడు. ఆమె తర్వాత 2 రోజుల తర్వాత బయటకు వచ్చి నేను డబ్బులు ఇస్తే నాకు టికెట్ ఇచ్చాడని చెప్పి ఆమె బయటకు వచ్చి బూతులు మాట్లాడుతుంది, ఈయన విమర్శిస్తుంది. ఆ తర్వాత 2004లో కూడా ఎమ్మెల్సీ అవకాశం వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఇస్తానన్న అవకాశం వచ్చింది. ఆ ఎమ్మెల్సీని తీసుకుని రాజేశ్వరరావు గారు, నిజామాబాద్ రాజేశ్వరరావు గారికి అమ్ముకుంటాడు. ఇప్పుడు ఆ నిజామాబాద్ రాజశేఖర రెడ్డి చెప్తాడు నా దగ్గర డబ్బులు తీసుకుని ఇచ్చాడని చెప్పని. అంటే ఆయనకు అవకాశాలు వస్తాయి, ఆయన తీసుకోడు. ఎంఆర్పిఎస్ నాయకులకు అవకాశాలు ఇవ్వడు. ఎంఆర్పిఎస్ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు చేయడు. ఆ పార్టీ పేరు మీద ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి ₹1 డబ్బులు ఇస్తే వాళ్ళకి అమ్ముకుంటాడు. అది కులం కోసం ఇచ్చారంటాడు. నేను మాత్రం పదవులు తీసుకోలేదు, నా ఒంటి మీద కండం మారలేదు, నల్ల కండ అని చెప్పని చెప్తాడు. నల్ల కండ వేసుకుని ఆయన వెలుగులోకి వెళ్తూ జాతర మొత్తాన్ని చీకట్లో నింటే ప్రయత్నం చేస్తాడు. ఒక పార్టీ స్థాపించారు కదా రాజకీయ పరంగానే. ఏమైంది ఈరోజు ఆ పార్టీ? ఈరోజు ఆ పార్టీ ఏమైంది? ఓకే, బీజేపీకి నేను మోడీ నా పెద్దన్న, నేను చిన్న తమ్ముడిని అని చెప్పని చెప్తున్నాడు. మోడీ కూడా నా చోటాభాయ్ అంటున్నాడు, ఈయన మా బడాభాయ్ అంటున్నాడు. మరి చోటాభాయ్ బడాభాయ్ల మధ్య స్నేహము తెలంగాణలో ఎందుకు కొన్ని పార్లమెంట్ అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే దగ్గర ఎంఆర్పిఎస్ నాయకత్వాన్ని పోటీకి పెట్టలేదు? ఎందుకు ఎంఆర్పిఎస్ నాయకత్వాన్ని ఎంపీగా పోటీకి పెట్టలేదు? లేదు, చంద్రబాబు దగ్గర పొత్తు పెట్టుకున్నాడు, చంద్రబాబు గెలిపించండి, చంద్రబాబు గెలిపి మాదిగలు గెలుపు అంటున్నాడు. మరి చంద్రబాబు నాయుడు మాదిగలు గెలుపు అనుకున్నప్పుడు ఇక్కడ ఎందుకు ప్రయత్నం చేసి ఎంఆర్పిఎస్ నాయకుల్ని 1-2-3 ఎమ్మెల్యేలు చేసి పంపి ప్రయత్నం చేయలేదు? అసలు పార్టీ ఏమైంది? పార్టీకి రిజిస్ట్రేషన్ ఉందా? పార్టీకి రికగ్నేషన్ ఉందా? రిజిస్ట్రేషన్ లేదు, రికగ్నేషన్ లేదు. అలా పార్టిసిపేట్ చేస్తున్నారు మరి. లేదు కదా, పార్టీ అనేది లేదు కదా. పార్టీ అనేది మోతేసింది కదా. పార్టీ మోతేసి కదా ఈ రోజు ఎంఆర్పిఎస్ పేరు మీద ఎన్డీఏ కూటమిని గెలిపించండి. క్లోజ్ అయిపోయిందా? క్లోజ్ చేసినారా? మరి ఏమైందో ఆయనే చెప్పాలి. ఇక క్లోజ్ చేసాడు, లేదంటే ట్రంక్ పెట్టిలో పెట్టాడు, దానికి అవసరమైనప్పుడు ఆ కార్డు తీస్తాడు. ఆ కార్డు ఎప్పుడే ఆయనకు అలవాటు అనమాట. ఎప్పుడు ఏ కార్డు తీసి ఎట్ట వాడాలి, లేకపోతే ఎవరి దగ్గర ఏం వాడాలి తెలుసు కాబట్టి ఆయన ఆ సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ పార్టీ అంటాడు, ఆ సందర్భం పోయిన తర్వాత మళ్ళీ ఎంఆర్పిఎస్ అంటాడు. పార్టీ ఎంఆర్పిఎస్ సమాంతరంగా చేసుకుని పోయి అంటే బీజేపీతో ఉన్నారు కదా మోడీ గారి గురించి. అంటే మోడీ గారి గురించి ఆయన చెప్పిన గొప్ప విషయం ఏమంటే, మోడీ గారు చాలా మంది ఎస్సీలకు మరి రాష్ట్రపతిలుగా, అట్లాగే ఎంపీలుగా, మంత్రులుగా ఇచ్చింది కేవలం బీజేపీ పార్టీ మాత్రమే. బీజేపీ పార్టీనే కేవలం మాదిగలు కానీ లేకపోతే ఎస్సీలకు కానీ అది చాలా ఉపయోగంగా ఉంటుందని చెప్పేసి మనం ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇది ఎంతవరకు వాస్తవం? అవి నిజాలేనా? ఇప్పుడు రాష్ట్రపతి గారు ఎవరు? ముర్ము గారు. లోక్సభ పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి ఎందుకు రాలేదు? ఏమై ఉండొచ్చు, ఎందుకు రాలేదు? లేదు, ఇప్పుడు నిన్న కాక మొన్న శ్రీరాముని ప్రతిష్ట జరిగింది. అందులో ముర్ము గారు ఎక్కడికి వెళ్ళారు? చాలా మంది దళితులకు పిలిపించారు అని చెప్పంటారు. కానీ ఈ దేశానికి మొదటి పౌరురాలు కదా. ఈ దేశానికి మొదటి పౌరురాలైనటువంటి ఆమె పార్లమెంట్ భవన ఓపెనింగ్ కొండరు నీకు రామ మందిరం. మందకృష్ణ గారు కూడా పిలిచేయాల్సింది, ఆయన కూడా పిలవలేదు అనుకుంటాను. అంటే మందకృష్ణ మాదిగ గారిని పిలుస్తారు, పిలిచినటువంటి వాడికి కనపడ్డు. ఆయన చేసేదంతా అంతర్గతంగా ఉంటుంది. వివక్షతోనే రానివ్వలేదంటావా రాష్ట్రపతి గారిని కూడా? 100% వివక్షతే.
100% మందకృష్ణ గారికి తెలియదా? తెలిసినా ఇప్పుడు ఆయనకి రాముడికి లక్ష్మణుడు కదా, దక్షిణాది రాష్ట్రాల్లో నీకు రాముడికి లక్ష్మణులాగా ఉంటానన్నాడు కదా. లక్ష్మణుడిగా ఉంటామంటే ఏంది? రాముడిని వాళ్ళ నాన్న అడుగురికి పంపించే ప్రయత్నం చేస్తాడు, ఇది కైకి అడిగిందని చెప్పని పంపిస్తుంటాడు. ఆ పోయేటప్పుడు లక్ష్మణుడు నేను కూడా వస్తానన్నా అంటాడు. అప్పుడు లక్ష్మణుడి భార్య వచ్చి నువ్వు మీ అన్న వదిన పోతున్నారు బాగానే, మరి నా సంగతి ఏందని ఆమె అడుగుతుంది. అప్పుడు లక్ష్మణుడు ఏం చేస్తాడు? లక్ష్మణుడి భార్యకి నేను వచ్చేంత వరకు నిద్రావస్థలో ఉండని శాపం పెట్టి పోతాడు 14 ఏళ్ళు. అట్లాగే నువ్వు లక్ష్మణుడి పాత్ర పోషించాలనుకున్నప్పుడు మాదిగలను మొత్తాన్ని నిద్రావస్థ పెట్టే ప్రయత్నం చేస్తావు, సమాజం మొత్తాన్ని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తావు, సమాజం మొత్తాన్ని మాయ చేసే ప్రయత్నం చేస్తావు, అనేక రకాలుగా నువ్వు తీసుకోబడిన వాదాన్ని వినిపించుకోవడం కోసం నువ్వు చేస్తావు. అది నీకు అలవాటు. కాకపోతే ఒకటేందంటే ఈ రోజు బీజేపీ గురించి నాకన్నా పాత్రికేయ పెద్దలుగా సమాజాన్ని పట్ల అవగాహన ఉండబడిన మీకే ఎక్కువ తెలుసుంటుంది. బీజేపీ పాలిత రాష్ట్రాలను ఒకసారి గమనిస్తే ఇదే గుజరాత్ లో బాగా చదువుకున్నాడని వాళ్ళ తండ్రి తెల్ల బట్టలు కుట్టించి గుర్రం మీద ఊరేగిస్తే ఆ బిడ్డనికి సంబానికి కుట్టేసి పెట్టి చంపేసిన పరిస్థితి గుజరాత్ లో ఉంది. రాజస్థాన్ లో స్కూల్లో పంతులు బళ్ళోకి వెళ్లి బళ్ళో నీళ్లు తాగాడని చెప్పని పసిబిడ్డను కూడా చూడకుండా ఆ బిడ్డని కొట్టి ఆ దారుణంగా హింసించిన చరిత్ర ఉంది. కాకమున్న ఎందుకు అనేక ఉద్యమాలు చేసినట్టు మందకృష్ణ ఎందుకు మణిపూర్ ఘటన మీద ఒకసారి కూడా నోరిప్పలేదు? అన్ని ఉద్యమాలు అసలు వికలాంగుల కోసం నేను ఉద్యమం చేశాను, లేదా గుండె జబ్బుల కోసం ఉద్యమం చేశానని చెప్పేట మందకృష్ణ మాదిగ గారు ఒక అస్తిత్వ ఉద్యమాలు నడిపిన మందకృష్ణ గారికి మణిపూర్ ఘటన ఎందుకు కనపడలేదు? సరే, మణిపూర్ ఘటన పక్కన పెట్టుకుంటే నిన్న కాక మొన్న రంగారెడ్డి జిల్లాలో జొన్నాడు అనే గ్రామంలో ఒక చర్చి మీద దాడి చేసి చర్చిని పగలగొట్టే ప్రయత్నం చేశారు. పాస్టర్ జై శ్రీరామ్ అనుకుంటూ పోయి చర్చిని కూలగొట్టే ప్రయత్నం చేశారు. మరి అక్కడ ఎందుకు మాట్లాడలేదు? అనేక అంశాల మీద నువ్వు నోరిప్పి మాట్లాడతావు కదా. ఎవరికి రాకపోయినా, సీట్లు రాకపోయినా, మాట్లాడకపోయినా, మారాలకు వచ్చినా, ఇంకోళ్ళకి వచ్చినా, అన్ని కులాలకు వచ్చినా నేనే మాట్లాడతానని మాట్లాడానా? మరి బీజేపీతో దారుణంగా వ్యవహరిస్తా ఉంటే ఎందుకు బీజేపీ మీద నువ్వు పోరాటం చేసే ప్రయత్నం చేయలేదు? వర్గీకరణ అనేది చిన్న అంశం అంటే అందరికి ఉండే సందేహం. వర్గీకరణ మీద మీరు పిటిషన్ వేయలేరున్నారు, అది వాస్తవమే. ఒకవేళ వర్గీకరణ మీద మరి సాధారణమైన వ్యక్తి అంటే ఇదే దాంట్లో ఎంఆర్పిఎస్ ఉద్యమాలు పనిచేసినటువంటి ఇదే కర్నూలుకు సంబంధించిన వ్యక్తి జగత్ ప్రకాష్ అన్న గారు ఆయన్ని పిటిషన్ వేసి ప్రధానంగా మరి కోర్టు నుంచి కూడా ఆదేశాలు వచ్చినట్టు కూడా ఉన్నాయి. ఇదే పని చేయలేదని చెప్పేసి చాలా సార్లు కూడా ఆయన మందకృష్ణ గారి మీద అనేక రకాలుగా చెప్పారు, ఇది వాస్తవమే. అయినప్పటికీ కూడా ఎందుకు ఈ మాదిగలు కూడా 30 ఏళ్ల ఉద్యమము ఆయన ఎలా చెప్తే అలా గొర్రెలాగా పోతా ఉన్నారు? ఎందుకు ఆ ఉద్యమము అంత ముందుకు తీసుకుపోవడము, మరి ఆ ఫలితాలు మనకు రాకపోవడము? మరి వీరిని మీరు ఒక కొత్తగా ఒక ఉద్యమం పెట్టారు, మరి మీరు ఎలాగా సాధిస్తారు? మీరు కూడా వర్గీకరణ పేరు మీదనే లేకపోతే ఇంకా వేరే ఏజెండా ఏదైనా ఉందా? ఇప్పుడు నేను జగత్ ప్రకాష్ అన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. జగత్ ప్రకాష్ అనే కాదు, తర్వాత ఆయనతో పాటు హైదరాబాద్ లో బంధు సేవా మండలి వాళ్ళు వేశారు, ఇన్ఫామ్ వాళ్ళు వేశారు, తర్వాత మన రత్నప్రభ వాళ్ళంటి వాళ్ళు వేశారు. చాలా మంది పిటిషన్ సుప్రీంకోర్టులో వేసి వాళ్ళ వాదన అనిపిస్తున్నారు. కానీ ఇక్కడ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మీకు ఇందాక కూడా చెప్పాను, 2004 వర్గీకరణ రద్దయిన తర్వాత సుప్రీంకోర్టుకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు వెళ్ళలేదు, అసలు మనం వెళ్ళలేదు. ఆ సుప్రీంకోర్టుకి వెళ్ళిన వాళ్ళు పంజాబ్ వాళ్ళు. మన వర్గీకరణ రద్దయినప్పుడు పంజాబ్ వాళ్ళు కూడా రద్దు అవుతుంది. రద్దయినప్పుడు వాళ్ళు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు సుప్రీంకోర్టు దాని కొరకు పోతామని రద్దు చేస్తే వాళ్ళు అప్పుడు సుప్రీంకోర్టుకు వస్తారు వాళ్ళు. ఆ సుప్రీంకోర్టుకు వచ్చిన దాన్ని వచ్చినటువంటి ఆ పిటిషన్ 2020 ఆగస్టు 27వ తారీఖున అరుణమిశ్రా గారి అభిప్రాయం బయటకు వస్తుంది. దానికి అనుగుణంగా ధర్మాసనం ఏర్పడుతుంది. ఆ ధర్మాసనం ఏర్పడిన తర్వాత 2020లో అది పిటిషన్ అదే అరుణమిశ్రా ధర్మాసనం అభిప్రాయం వస్తే 2022 వరకు పిటిషన్ పడవు మనం వెయ్యం. కానీ దాన్ని మొత్తాన్ని నేనే చేశానని చెప్పే ప్రయత్నం ఒకటి జరుగుతుంది. ఇకపోతే మీరు అడిగారు ఎందుకు ఇంత నడుస్తుందంటే, మాదిగలని ఒక సెంటిమెంట్ తో 30 సంవత్సరాలుగా వర్గీకరణ అనే ఒక సెంటిమెంట్ ని, వర్గీకరణ అయితేనే మాదిగలు అభివృద్ధి చెందుతారనే ఒక సెంటిమెంట్ ని మాదిగ ప్రజల్లోకి వాళ్ళ మెదడులోకి తీసుకెళ్లి వర్గీకరణ అనే పదాన్ని తీసుకెళ్లాడు. ఆ వర్గీకరణ తర్వాత మాదిగలకు ఉండే సంక్షేమం ఏమైపోతుందో పట్టించుకోలేదు, మాదిగల రాజకీయ ప్రాధాన్యత ఏమైపోతుందో పట్టించుకోలేదు, మాదిగలను అభివృద్ధి చెందడానికి ఉండబడినటువంటి అనేక అవకాశాలు కూడా ఏమాత్రం రానియకుండా మాదిగ ఎంఆర్పిఎస్ నాయకులను కానీ, మాదిగ ప్రజలు కానీ అభివృద్ధి వైపు కానీ, సంక్షేమ వైపు కానీ, రాజకీయ ప్రాధాన్యత వైపు కానీ తీసుకెళ్లకుండా ఈ వర్గీకరణ అనే ఒక చట్టంలో ఉంచి ఆ వర్గీకరణ చుట్టూనే ప్రయత్నం చేశాడు. దాని ఫలితంగా వర్గీకరణ జరిగితే మా జీవితాలు బాగుపడతాయి అనే దగ్గరికి మాదిగలని మానసికంగా ఆ స్థాయి బలహీనలు చేసి దానిని ఆసరాగా చేసుకుని తన ప్రయత్నం తను కొనసాగిస్తున్నాడు. మీరేం చేస్తారని ఇప్పుడు ఆయన ఈ రోజు బీజేపీ గతంలో టీడీపీకి కాంగ్రెస్ ఉండొచ్చు, మరి మీరు కూడా ఈ రోజు ప్రజెంట్ అంటే మీ వీడియోలు కూడా చాలా సార్లు అంటే మీ పేపర్లో మిమ్మల్ని రెగ్యులర్ గా చూస్తా ఉన్నాం. మీరు తప్ప ఈ దండోరకు మీరు ఎందుకు అండకుండా లేకపోతున్నారు? ఆ ఉద్యమంలో మీ యొక్క లక్ష్యాన్ని ఎందుకు మీరు చేయలేకపోతున్నారు? ఇక్కడ ఏమైనా మీకు అయ్యే అవకాశం ఉందా? అన్ని సంఘాలుగా పార్టీలకి అండగా ఉంటారని అంటున్నారు. నేను ఒక మాట, నేను 94 నుంచి అంటే 94 జూలై 7 ఎంఆర్పిఎస్ ఉద్యమం నా గ్రామంలో ఏర్పడిన దగ్గర నుంచి 2023 జనవరి 11 మందకృష్ణ తన వ్యక్తిగతమైనటువంటి ద్వేషంతో నా మీద బురద జల్లి నన్ను బయటకు పంపేంత వరకు నేను నిజాయితీగా నా ఉద్యమాన్ని, నా ప్రస్థానాన్ని కొనసాగించాను.
అంటే 30 ఏండ్లు ఆయనకు ఊడిగం చేశాను. ఎంత ఊడిగం చేశానంటే మీరు ఇందాక అన్నారు ఒక మాట, ఆయన ఎదగడంలో, ఆయన ముందుకెళ్లడంలో అతని చేతిలో అస్త్రంగా మారాను నేను. అది గొడ్డలయ్యానా, గన్ అయ్యానా, పెన్ అయ్యానా అంటే ఏదయ్యాననేది అతని మనసాక్షి తెలుసు. బట్ అతనికి మనసాక్షి అనేది ఉండదు, ఎందుకంటే అతను సెంటిమెంట్స్ లేనోడు, ఎమోషన్స్, ఎథిక్స్ లేనోడు, కాబట్టి అది మాట్లాడు. అయితే ఈ రోజు నేను 30 సంవత్సరాల తర్వాత, మీరు ఇందాక అన్నారు ఏ ఉద్యమమైనా అని, 30 సంవత్సరాల తర్వాత మాదిగలు పురోగమించామా తిరోగమించామని ఒక చర్చ పెట్టుకున్నాను నాకు నేను. 30 ఏళ్ళ తర్వాత మాదిగలము తిరోగమనంలో ఉన్నా కానీ పురోగమనంలో ఎక్కడా లేము. పురోగమనంలో ఎంత తిరోగమనంలో ఉన్నామంటే 30 సంవత్సరాల క్రితం మా ఎమ్మెల్యేల సంఖ్య 39 అంటే ఇప్పుడు 39లో 30 మంది మాలలు, 9 మంది మాదిగలే. ఇప్పుడు 29 విభజిత ఆంధ్రప్రదేశ్ లో 21 మాలలు ఉన్నారు, 8 మంది మాదిగలు ఉన్నారు మొన్నటికి. ఇప్పుడు ఈయన ఏదో 2 పెంచాడు, ఆయన ఏదో 14 ఇచ్చే ప్రయత్నం జరిగింది. అంటే సీట్ల సంఖ్య అంటే మాదిగల 30 సంవత్సరాలకి ఇప్పటికీ అభివృద్ధిలో, రాజకీయ అభివృద్ధిలో ఏమాత్రం వ్యత్యాసం లేదు, సంక్షేమంలో ఏమాత్రం అభివృద్ధి లేదు, విద్యాపరంగా ఏమాత్రం అభివృద్ధి లేదు. అంటే వర్గీకరణ అనే ఒక చిన్న చట్రం చుట్టూ మాదిగలను బంధించేసి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనకబడతానని గురయ్యాం గనక నేను ఒక సిద్ధాంతం నాకు నేను పెట్టుకున్నాను. ఎస్సీ వర్గీకరణతో పాటు ఎస్సీ వర్గీకరణ జరగాలి. కానీ ఎస్సీ వర్గీకరణ ఎక్కడ జరగాలి? ఇప్పుడు ప్రజలను మభ్య పెట్టి మోసం చేసే మాటలు మనం మాట్లాడుకోవద్దు. వర్గీకరణ ఎక్కడ జరగాలి? ఈరోజు సుప్రీంకోర్టులో ఉంది. కానీ వాస్తవంగా పార్లమెంట్ లో చట్టం చేయాల్సిన దాన్ని పార్లమెంట్ లో చట్టం చేయకుండా సుప్రీంకోర్టుకి తోసేసింది భారతీయ జనతా పార్టీ. ఒకవేళ సుప్రీంకోర్టు రేపు ఈ రోజుకి ఒక మాట మీరు గుర్తుపెట్టుకోవాలి బ్రదర్, వర్గీకరణ అంశం ఈ రోజుకి బతికుందంటే, ఈ రోజుకి సజీవంగా ఉందంటే దానికి కారణం మందకృష్ణ చేసే ఎంఆర్పీఎస్ లేదా మేము చేసే ఎంఆర్పీఎస్ కాదు. వర్గీకరణ అంశం సుప్రీంకోర్టులో బతికుంటానికి పంజాబ్ ప్రభుత్వం చేసిన న్యాయ పోరాటం, పంజాబ్ ప్రభుత్వం వర్గీకరణ అంశాన్ని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి దాన్ని కాపాడుకుంటూ నిలబెట్టుకుంటూ వచ్చింది కనుకనే ఈ రోజు వర్గీకరణ అంశం బతికుంది. లేకపోతే పంజాబ్ ప్రభుత్వమే సుప్రీంకోర్టుకు పోకుండా ఉంటే వర్గీకరణ అంశాన్ని మందకృష్ణ ఏనాడు చంపేశాడు, 2004లో చంపేశాడు. కానీ సుప్రీంకోర్టు మళ్ళీ 2020లో దాన్ని బతికిచ్చింది. 22లో ఈయన పిటిషన్ వేసి నడుస్తా ఉంది. అయితే ఇక్కడ నేనేమంటానంటే వర్గీకరణ జరగాలి, వర్గీకరణ జరగాలి, అది సుప్రీంకోర్టులో ఉంది, పార్లమెంట్ లో జరగాలి. సుప్రీంకోర్టు ఒకవేళ చెప్పిన సుప్రీంకోర్టు డైరెక్ట్ రాష్ట్రాలు చేసుకోమని చెప్పదు. సుప్రీంకోర్టు మళ్ళా 342 ఆర్టికల్ సవరించాలనో 342 ఏ ప్రకారం చేయాలనో మీరు ఒకసారి గమనించండి. రాజ్యాంగ ముసాయిదాలో 15% ఎస్సీలకు రిజర్వేషన్ అని ఉంటుంది. ఆ 15% రిజర్వేషన్ లో ఉపవర్గీకరణ అనే పదం ముసాయిదాలో ఉండదు. ఉపవర్గీకరణ చేయాలంటే ఏం చేయాలి? 341 సవరించాలి, లేదా 342, 342 సవరించాలి. 1997లో తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇప్పుడు ఆయన రాజేందర్ ఆయన చేసినటువంటి జస్టిస్ రామచంద్రరాజు చేసినటువంటిది. అప్పట్లో వర్గీకరణ ఫస్ట్ వీళ్ళకు రెల్లికు, తర్వాత ఇట్లా ఉపకులాలకు, తర్వాత 12 ఉపకులాలకు, తర్వాత ఎస్సీలో 18 కులాలకు ఆల్రెడీ ఒకటి వచ్చేసింది కదా, అది ఏమైంది? 99లో రామచంద్రరాజు కమిషన్ పడిన తర్వాత రామచంద్రరాజు కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా ఆ రోజు ఇట 7% మాదిగలు, 6% మాలలు, 1% ఆది ఆంధ్ర, 1% రెల్లి అని చెప్పని ఆ రోజు జరిగింది. దానిని మాలలు హైకోర్టుకి వెళ్తారు. హైకోర్టుకి వెళ్ళిన అంశం మీద కొట్టేస్తారు. తర్వాత వాళ్ళు డివిజన్ బెంచ్కి వెళ్తారు. ఆ డివిజన్ బెంచ్ అప్పుడు అభిప్రాయం చెప్తుంది. ఏం చెప్తుందంటే ఈ వర్గీకరణ అంశం అతి సున్నితమైంది కనుక దీని మీద గవర్నర్ ఆర్డినెన్స్ తీసుకొని ఆ గవర్నర్ ఆర్డినెన్స్ కి రాష్ట్రపతి ఆమోదంతో దాన్ని అమలు చేసుకోండి అని చెప్పని చెప్తాది. అప్పుడు ఒక జీవో తీసుకొచ్చి గవర్నర్ ఆర్డినెన్స్ తీసుకొని ఆ ఆర్డినెన్స్ కి రాష్ట్రపతి ఆమోదంతో వర్గీకరణ అమలు జరుగుతుంది. అది 2000 నుంచి 2004 వరకు. అది రామచంద్రరాజు కమిషన్ ఆ రోజు ఇచ్చిన సిఫార్సు. అయితే ఆ తర్వాత వర్గీకరణ అంశం సుప్రీంకోర్టులో రద్దయిన తర్వాత ఉషామేర కమిషన్ అన్నిటిని లోకూర్ కమిషన్ ని రామచంద్ర కమిషన్ అధ్యయనం చేసిన తర్వాత వర్గీకరణకు శాశ్వత పరిష్కారం పార్లమెంట్ లో జరగాలని చెప్పని తన అభిప్రాయాన్ని నివేదికలు పొందుపరుస్తుంది. అంటే పార్లమెంట్ లో వర్గీకరణ సమస్యకు పరిష్కారం జరగాలని చెప్తుంది. అదేవిధంగా 2004లో సుప్రీంకోర్టు కూడా ఏం చెప్తుంది అంటే రాష్ట్రాలకు అధికారం లేదు, పార్లమెంట్ లో చట్టం చేయాలని చెప్తుంది. అంటే వెరసి రామచంద్రరాజు కమిషన్ సిఫార్సు అయినా, ఉషామేర్ కమిషన్ నివేదిక అయినా, లేకపోతే సుప్రీంకోర్టు తీర్పు అయినా పార్లమెంట్ లో చట్టం జరగాలని. కానీ ఈ రోజు పార్లమెంట్ లో చట్టం చేయకుండా సుప్రీంకోర్టు దోసేస్తారు. సుప్రీంకోర్టులో దాన్ని పెట్టారు. మళ్ళీ చెప్తున్నా, సుప్రీంకోర్టులో ఎప్పటికీ వర్గీకరణ అంశం బతికుందంటే దానికి కారణం పంజాబ్ ప్రభుత్వమే. నాటోను ఆంధ్రప్రదేశ్ లేకుంటే మందకృష్ణ లేదా బ్రహ్మాయి మాదిగో కాదు. సుప్రీంకోర్టుకు వచ్చిన విషయము అన్న గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా వర్గీకరణ అంశం పైన సుదీర్ఘ ఆలోచన జరిగి, అంటే మీ అందరి సాక్షుల సమక్షంలో కూడా వర్గీకరణకు ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అనేది ఒకటి ఉంది. ఇది ఎంతవరకు వాస్తవం, ఎందువరకు ఆగింది? అది వాస్తవమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అది తెలుగుదేశం ప్రభుత్వమైనా మన రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ ప్రభుత్వమైనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాదిగ సమూహం ఎక్కువ గనుక ఆ రోజు చంద్రబాబు నాయుడు మా మీద ప్రేమ ఉండేమి వర్గీకరణ కోసం ముందుకు రాలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాదిగల జనాభా మాలల కంటే అత్యంత ఎక్కువ ఉంటుంది. మాదిగలను ఓటు బ్యాంక్ గా మలుసుకోవాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేశాడు. ప్రయత్నానికి అనుగుణంగా ఆయన ఈ వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా అదే చంద్రబాబు నాయుడు మాదిగలను ఓన్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు నేను ఎందుకు చేసుకోకూడదు అని చెప్పి ఆలోచన చేసి రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన 2004 నవంబర్ 5న వర్గీకరణ రద్దు అవుతుంది సుప్రీంకోర్టులో.
2004 డిసెంబర్ 10వ తారీఖున 13వ తారీఖున అసెంబ్లీ తీర్మానం చేస్తాడు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తాడు. దాని మీద ఉషామేయర్ కమిషన్ వేస్తాడు. కమిషన్ నివేదికను సంవత్సరం తిరగక ముందే పార్లమెంట్ కి అందించిన ప్రయత్నం చేస్తాడు. రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత సోనియా గాంధీ గారిని కలిసి అమ్మా నాకు 2 కోరికలు ఉన్నాయి, ఒకటి పోలవరం, 2 వర్గీకరణ అని చెప్పని ఆయన మాట్లాడటం కూడా జరుగుతుంది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాదిగ సమూహం ఎక్కువ ఉంది కనుక, మాదిగ జనాభా ఎక్కువ ఉంది కనుక ఆనాడు చంద్రబాబు అయినా రాజశేఖర రెడ్డి గారైనా ఈ వర్గీకరణ ఉద్యమాన్ని మద్దతిచ్చే ప్రయత్నం చేశారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత, రాష్ట్రం విడిపోయిన తర్వాత మొత్తం మాదిగల దాని జీవితాల అంటే మాదిగల ఎంఆర్పిఎస్ ఉద్యమ చిత్రపటంలోనే చాలా మార్పులు వచ్చాయి. అంటే ఒకసారి రాజశేఖర రెడ్డి పోవడం, రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత మొత్తం మాదిగల గురించి పట్టించుకున్న దగ్గర ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో లేకుండా పోయారు. ఇదే చంద్రబాబు నాయుడు పెద్ద మాదిగతో నేను డబ్బు కొట్టి చెప్పుకొట్టిన ఆయన అధికారంలోకి రాగానే మాదిగలను ఆంధ్రప్రదేశ్ లో మీటింగ్ పెట్టుకుని లేదు, అడుగు పెట్టని లేదు, తీసుకెళ్ళి అనవసరంగా అనేక సార్లు ఇదే మందకృష్ణ గారిని తీసుకెళ్లి ఇంటి దగ్గర పెట్టాడు. ఆయన గుడుల చుట్టూ గోపురాల చుట్టూ తిరిగి ఆయన మనసు మారాలని చెప్పి కూడా మాట్లాడాడు. అదే ఆయన. కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత పాలక వర్గాల్లో మార్పు వచ్చింది. అది ఇక్కడైనా అక్కడైనా. కానీ అక్కడ తెలంగాణలో మాదిగలు ఎక్కువ ఉంటారు. కానీ మాదిగలు ఎక్కువ ఉన్న దగ్గర కూడా మందకృష్ణ గారు, ఇందాక చెప్పాను, మందకృష్ణ గారు తీసుకోబడేటువంటి అనాలోచిత నిర్ణయాల కారణంగా అక్కడ మాదిగలు నిరంతర ప్రతిపక్షంలో ఉన్నారు తప్ప నుంచి అధికార పక్షం అవ్వలేదు, అభివృద్ధికి దూరం అయ్యారు. ఈ 30 సంవత్సరాల వర్గీకరణ ముసుగులోనే ఈ మాదిగలంతా కూడా ఇంత నష్టపోవడానికి కారణమని మీరు తేల్చి చెప్పేసినారు. ఇదే దాన్ని ఎందుకు ప్రజలకు మీరు ఇంతవరకు చెప్పలేదు? అంటే మీకు ఈ విషయం తెలిసినప్పటికీ కూడా ఎందుకు ప్రజలకి, అంటే మాదిగలకి ఎందుకు చేరవేయలేదు? నేటికి కూడా అదే ముసుగులోనే ఎంతో మంది కూడా ఇప్పటికీ కూడా ధర్నాల పేరుతోనో, రసరథులతో పేరుతోనో, ఎంతో మంది ఉద్యమాల పేరుతోనో ఈ ఎలక్షన్ వచ్చిన ప్రతిసారి కూడా మాదిగలు ఆయన వెంట నడుస్తా ఉన్నారు. ఈ వర్గీకరణ సాధ్యం కాదు, మందకృష్ణ ఇలాంటి వ్యక్తిని తేల్చి చెప్పినారు మీరు. ఇది నిజంగానే ప్రజలకు తెలియాల్సిన విషయం కూడా. కాబట్టి ఎందుకు ప్రజలు కూడా ఎందుకు దీన్ని రిసీవ్ చేసుకోవడం లేదు? అంటే ఇందాక చెప్పాను బ్రదర్, నాలాంటి వాళ్ళని లక్షలాది మంది కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి 30 సంవత్సరాల ఎంఆర్పిఎస్ ఉద్యమం అనే కోటను కట్టి పెట్టారు. ఆ కోటలో మందకృష్ణ అనేటి ఆయన కూర్చొని ఏలతా ఉన్నాడు, ఒక నియంతలాగా, ఒక డిక్టేటర్ లాగా. దాంతో సమాజంలో ఈరోజు ప్రజలు చాలా క్లియర్గా ఉన్నారు. వాళ్ళకి అవగాహన ఉంది ఇది దాని పట్ల ఎలాంటిది ఉందని. కానీ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో పనిచేసే నాయకులు ఉంటారు చూసా, ఆ నాయకులకి ఈరోజు ఎంఆర్పిఎస్ ఉద్యమము అంటే నేను అనొచ్చు అనకూడదు, కానీ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి కాబట్టి చెప్పక తప్పట్లేదు. ఎంఆర్పిఎస్ ఉద్యమం ఈరోజు జీవనోపాధి అయింది. ఎంఆర్పిఎస్ ఉద్యమం ఎంప్లాయ్మెంట్ అయిపోయింది. ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పనిచేసే వాళ్ళకి అది కావడంతో అది మందకృష్ణ మాదిగ గారితో ఉంటేనే ఎంఆర్పిఎస్ నాయకులు అవుతాం, మందకృష్ణ మాదిగ గారితో ఉంటేనే మన మనుగడ ఉంటుంది, ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగతో ఉంటేనే మనం బతకగలం అనేటువంటి అభద్రతా భావానికి ఇప్పుడు ఉండబడినటువంటి యువత క్యాడర్ వచ్చింది కనుక వాళ్ళ దానిలో ఎంఆర్పిఎస్ ని వ్యతిరేకిస్తానో, మందకృష్ణ మాదిగ గారి నిర్ణయాలను వ్యతిరేకిస్తానో మన మీద దంగని, ద్రోహని, దళారని ముద్రేస్తారు. అయ్యేందుకు కనిపించుకోవాలి అని చెప్పిన ఆత్మగౌరవాన్ని చంపుకొని, ఆత్మగౌరవ ఉద్యమంలో ఆత్మగౌరవాన్ని చంపుకొని బానిసల్లాగా బతుకుతున్న నాయకత్వం చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకు నాలాంటి వాళ్ళు ఉన్నారు. నేను చెప్తున్నా, నేను ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తా. నేను నా పట్ల ఆరోపణలు ఏ ఒక్కటి నిరూపించినా నేను దేనికైనా సిద్ధమని చెప్పాను. ఈ రోజు నా మీద అనేక అంటే చేస్తా ఉన్నారు. ఈ డిబేట్ తర్వాత ఈ విషయాల మీద వాళ్ళు మళ్ళీ మీతో డిబేట్ పెట్టుకోవడానికి మీరు దేనికైనా సిద్ధం. ఇప్పుడు నేనంటున్నా, నా మీద ఆరోపణలు చేస్తున్నారు. ఈ రోజు మీరు అడిగిన నా 2 ఆధార్ కార్డు, నా భార్య ఆధార్ కార్డు నంబరు, నా ఆధార్ కార్డు నంబర్ నా ఫోన్ లో ఉన్నాయి. ఇప్పుడు మనిషికి ఎక్కడికి వెళ్ళిన ఆధార్ కార్డే కదా. నా ఆధార్ కార్డు నంబర్లు ఇస్తా, నా ఆధార్ కార్డు నంబర్లు ఇస్తే నా ఆస్తుల వివరాలు బయటకు వస్తాయి. అట్లాగే ఆరోపణ చేసిన వాళ్ళ మీద బయటకు పంపిన అందరూ ఆధార్ కార్డులు తీసుకోండి, ఆయన కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు తీసుకుని చూడండి. నేను అడుగుతాను ఇంకో మాట, మీరు అన్నారు కాబట్టి, అసలు వర్గీకరణ పట్ల ఎవరికి చిత్తశుద్ధి ఉంది అనే దగ్గర నార్కో టెస్ట్ చేయండి. నార్కో టెస్టులు చేయండి. నార్కో టెస్టులు అన్ని బయటపడతాయి కదా, నిజాలు అబద్ధాలు అన్ని బయటపడతాయి కదా. నార్కో టెస్ట్ చేయండి, నార్కో టెస్టులు తెలుస్తుంది. ఆ మనిషి ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని తన వ్యక్తిగత ప్రాబల్యాన్ని పెంచుకున్నాడు, తన వెలుగొందాడు, తను చెందినప్పటి నుంచి జాతిని మాత్రం ఏ మాత్రం అభివృద్ధి చెందింది అంటే నేను ఇప్పటికీ చెప్తున్నా, ఎంతో మంది ఎంఆర్పిఎస్ నాయకులు, కార్యకర్తలు కడుపు నిండా తిండి లేని వాళ్ళు ఉన్నారు. నిరంతరం ఆయన చుట్టూ అన్నా అని ఆకలి అని చెప్పి అడుక్కునే వాళ్ళ దగ్గర ఆయన ఉత్తరపరిచి ఆత్మగౌరవంతో బతికేటోడిని, మంటి నిండా బట్ట ఉన్నటోడిని, గుంటి నిండా గుడ్డు ఉన్నటోడిని ఎవడు ఆయన పక్కన ఉంచడు. చాలా మంది ఎంఆర్పిఎస్ అంటే మందకృష్ణ వచ్చిన తర్వాతనే మాదిగని చెప్పుకోని సాగదీస్తాం, మాది అని చెప్పారు. ఒకప్పుడు కులాన్ని దాచుకునే వ్యక్తులు ఇప్పుడు మందకృష్ణ గారి వల్లనే మాది గారి గౌరవంగా చెప్పుకుంటున్నారు. అంటే ఇది మనకు పనికి రాదంటారా? నేను మందకృష్ణ మాదిగ వచ్చిన తర్వాతనే మాదిగ అని చెప్పుకుంటున్నారనే గౌరవానికి ముందు మందకృష్ణ మాదిగ గారిని ఆ గ్రామానికి ఆహ్వానించి ఆ గ్రామంలో కమిటీ వేసి ఆ గ్రామంలో ఆయనతో పాటు అందరం మాదిగని పెట్టుకున్నాం.
నాయకుడు జనరల్ గా ఒక నాయకుడు ఎదుగుతారండి. ఎంతో మంది కార్యకర్తలు శ్రమలతోనే నాయకుడు ఎదుగుతాడు. ఒక్కడు రాత్రికి రాత్రి నాయకుడు కాడండి. ఎవరైనా నాయకుడు కావాలనుకున్నప్పుడు వేలాది మంది కార్యకర్తల శ్రమ ఉంటుంది, వేలాది మంది కార్యకర్తల కష్టం ఉంటుంది, అనేక మంది త్యాగం ఉంటుంది. ఆ త్యాగం అనే పునాదుల మీద ఒక నాయకుడు నిలబడతాడు. ఎంఆర్పిఎస్ కార్యకర్తల త్యాగం అనే పునాదులు లేకుండా మందకృష్ణ నిలబడ్డా? ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తల త్యాగం లేకుండా మందకృష్ణ నిలబడ్డా? జిల్లాలో ఈ మాదిగ సమూహం వల్ల సంఘటితంగా ఉంటుంది ఆయన నాయకులైన కదా. మాదిగ సమూహాన్ని సంఘటన చేసింది ఎవరు? ఒక్కళ్ళ? ఏ ఒక్కళ్ళు కూడా కాదండి. ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేది ఏ ఒక్కడికి సొత్తు కాదు. ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేది కోట్లాది మంది మాదిగల ఆత్మగౌరవం. ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేది కోట్లాది మంది మాదిగల స్వప్నం. ఎంఆర్పిఎస్ ఉద్యమము తన లక్ష్యం కోసం పనిచేస్తున్న క్రమంలో అనేక మంది ఈ రోజు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో విద్యావంతులు, ఉద్యోగులు లేదా మేధావులు పాల్గొనేది 5%. కానీ 95% సామాన్య ప్రజలు, కూలినాలు చేసుకునే ప్రజలు, నిరంతరం కష్టపడే ప్రజలు, ట్రాక్టర్లు పెట్టుకొని, లారీలు పెట్టుకొని, జీబులు పెట్టుకొని, రైళ్లు ఎక్కి రోజు మీటింగ్లకు వచ్చి జగులు సభలు జయప్రదం చేసిన వాళ్ళు. మరి వాళ్ళ త్యాగం లేదా? వాళ్ళ కష్టం లేదా? మీరు ఎలా చేస్తున్నట్టు మీరు ఆంధ్ర మాదిగల దండోరా అని మీరు ఒక సంఘాన్ని స్థాపించారు. మీ ఎజెండా ఏంటి? మీరు ఎలాగ మీకు వ్యత్యాసం ఏంటి? బ్రదర్, నాది ఆంధ్ర మాదిగల సంఘం కాదు. ఎంఆర్పిఎస్ ఉద్యమం నా గ్రామంలో పుట్టింది. నేను వన్ ఆఫ్ ద ఫౌండర్ ఆర్గనైజేషన్. ఎంఆర్పిఎస్ ఉద్యమం మా గ్రామంలో పుట్టింది. ఆ గ్రామంలో నేనంటే మందకృష్ణ మాదిగ నా ఎంఆర్పిఎస్ మాదిగల రిజర్వేషన్ పోరాట సమితి మీ గ్రామంలోనే మొదలైంది. అంతే. మందకృష్ణ కన్నా ముందు మీ గ్రామంలోనే మందకృష్ణ మా గ్రామానికి వచ్చాడు. ఆయన మీ గ్రామానికి వచ్చాడు అంటే మీరే ముందు నుంచి ఉన్నారు. మరి మా గ్రామంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైంది. మా గ్రామంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైందంటే మాకు ఆ చైతన్యం ఉండబట్టే కదా. మాకు దళిత చైతన్యం ఉంది, సామాజిక చైతన్యం ఉంది, సామాజిక స్పృహ ఉంది, అన్ని రకాలుగా సమాజం పట్ల మాకు అవగాహన ఉంది. మా గ్రామంలో 1956లోనే నీటి కోసం పోరాటం చేశాం. బ్రిటిష్ వాళ్ళకు పన్ను కట్టకుండా వ్యతిరేకమైన పోరాటం చేశాం. అగ్రకులాలకు వ్యతిరేకంగా పోరాటం చేశాం. మాకు ఆ స్ఫూర్తి చైతన్యం ఉంది. ఆ చైతన్యం, ఆ స్ఫూర్తి ఈ రోజు ఎంఆర్పిఎస్ ఉద్యమం నిర్మాణానికి కారణమైంది. నేనంట ఇప్పుడు ఓకే, మందకృష్ణ మాదిగ గారికి అంత చైతన్యం, అంత స్ఫూర్తి ఉంటే మరి ఆయన ఊర్లో కదా ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏర్పాటు చేసుకోవాలి. ఆయన కరపత్రం తీసుకున్నాడు. ఆయన ఊరు కూడా పెద్ద మాదిగపల్లి ఉంది. ఎవరు ఆయన ఊర్లో కూర్చొని కమిటీ వేసుకొని ఉద్యమం మొదలు పెట్టచ్చు కదా. అక్కడ జరగలేదు. ఎక్కడ జరిగింది? ఇదిముళ్ళ జరిగింది. ఇదిముళ్ళ ఎందుకు జరిగింది? ఇదిముళ్ళ చైతన్యం స్ఫూర్తి ఉంది కనుక ఇదిముళ్ళ జరిగింది. ఆ చైతన్య స్ఫూర్తి మాకు ఈ ఉద్యమాన్ని నిలబెట్టే ప్రయత్నం చేసింది. ఆయనకు అండగా నిలబడే ప్రయత్నం చేసింది. అయితే ఈ రోజు ఆయనకి అండగా నిలబడిన మమ్మల్ని, ఉద్యమాన్ని మమ్మల్ని, అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి బ్రదర్. నాది జరిగిన తర్వాత మా వాళ్ళు, మా పెద్దలు, మా ఫౌండర్స్ మెంబర్స్ కలవడానికి ఆయనతో మాట్లాడితే ఆయన ఒక మాట అంటాడు, నాకు ఊరు గ్రామం అనే సెంటిమెంట్ లేదు, అలా వస్తే దాన్ని కూడా పట్టించుకోను, ఒక వ్యక్తి కోసం, గ్రామం కోసం నా దగ్గర రావాల్సిన అవసరం లేదని మాట్లాడతాడు. అంటే ఊరు గ్రామం అనే సెంటిమెంట్ లేదు అంటాడు. ఈదుమూడి లేకపోతే మళ్ళీ చెప్తున్నాను, ఈదుమూడి అనే గ్రామం లేకపోతే, ఈదుమూడి బ్రహ్మయ్య అనే వ్యక్తి లేకపోతే రాళ్ళు కొట్టుకునే మందకృష్ణ ఈ రాష్ట్రానికి నాయకుడు అయ్యేవాడు కాదు. ఆయన నా ఊరు తీసుకొచ్చి, నా ఇంటికి తీసుకెళ్లి, నా ఇంట్లో అన్నం పెట్టి, నా గ్రామం తీసుకెళ్లి, నా యువకులను పరిచయం చేసి, కమిటీ చేసి, అదే రోజు కన్వీనర్ని చేసి 30 సంవత్సరాలు ఆయనకి ఎన్నెముగ్గా మారి అండగా నిలబడినటువంటి మమ్మల్ని ఈ రోజు ఎదిగిన తర్వాత ఏమైతే నన్ను ఎవడేం చేయగలుగుతాడు అనేటువంటి ఒక అహంకారపూరితమైన నియంత్రిత ధోరణి మనిషికి వచ్చి ఈ రోజు ఎవడు నాకు అవసరం లేదనేటువంటి ఒక ధిక్కార స్వరాన్ని ఆయన వినిపిస్తా ఉన్నాడు. కానీ ఒకటి మాత్రం నిజం, బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఒక మాట అంటాడు, నిజం కూడా రోజు ప్రచారం లేకపోతే అబద్ధం ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని నాశనం చేస్తాదని చెప్పని. ఆయన ఒక అబద్ధాన్ని ప్రజల మనసుల్లోకి తీసుకెళ్లి, మాదిగల మనసుల్లోకి తీసుకెళ్లి అదే నిజం అని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ మేము మాత్రం నిజంగా నిర్భయంగా చెప్పుకుంటూ జనానికి తీసుకెళ్లి వర్గీకరణ సమస్య పరిష్కారానికంటే ముందు మాదిగల రాజకీయంగా ఎదగాలి, మాదిగల సంక్షేమ రంగాల్లో అన్ని రంగాల్లో ముందుకు రావాలి, మాదిగల అభివృద్ధి జరగాలి. అవన్నీ జరగాలనుకున్నప్పుడు వర్గీకరణతో పాటు సంక్షేమము, మాదిగల రాజకీయ వాటా అనే అంశాల మీద ప్రధానంగా దృష్టి పెట్టి మనం పోరాటం చేయాలి. ఆ పోరాటం చేసిన రోజే మాదిగల అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని చెప్పని దృఢంగా నమ్మేం కనుకనే జూలై 7 ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విజయవాడలో ఒక కార్యక్రమం నిర్వహించుకున్నాం. ఆ కార్యక్రమంలోనే ఇదే అంశం మీద ఇప్పటి వరకు మాదిగల సంక్షేమము, రాజకీయ అంటే ఎస్సీ వర్గీకరణ, మాదిగల సంక్షేమం, రాజకీయ వాటా అనే దాని పేరు మీద ఆయన ఈ రోజు మాట్లాడారు. కానీ ఈ రోజు మేము మాదిగల సంక్షేమము, వర్గీకరణ, రాజకీయ వాటా చెప్పి మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత ఈ రోజు మీరు ఒకసారి నేను గమనిస్తే, చిన్న ఎగ్జాంపుల్ అన్నారు కాబట్టి చెప్తున్నా. ఈ రోజు వాటి గురించి మాట్లాడుతూ నేను చంద్రబాబు నాయుడు గారికి 30 అంశాల మీద ఒక మెమోరాండం ఇస్తూ అందులో మాట్లాడతాడు, రేపు మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు 30 సంవత్సరాల మించి బాగా నష్టపోయి ఉన్నారు, వాళ్ళని ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా మీ పార్టీలో ప్రమోట్ చేయండి అని అడుగుతాడు. ఎంత దౌర్భాగ్యం అది. 30 సంవత్సరాలు ఉద్యమం చేసినాడు, నీకు పార్టీ ఉంది, నువ్వు అలయన్స్ పెట్టుకొని ఎమ్మెల్యేలు, ఎంపీలో చేయి. నువ్వు ఎంఆర్పిఎస్ క్యాడర్ మొత్తం తెలుగుదేశం పార్టీ క్యాడర్ రిక్రూట్ చేస్తున్నావా? ఎంఆర్పిఎస్ క్యాడర్ తెలుగుదేశం పార్టీ క్యాడర్ రిక్రూట్ చేస్తున్నావా? అంటే ఒక మాట చెప్పాలంటే ఆయన ఎంఆర్పిఎస్ నాటి చేశారంటే మ్యాన్ రిక్రూట్మెంట్ పవర్ సర్వీస్ చేశాడు. ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ దృష్టిలో మ్యాన్ రిక్రూట్మెంట్ పవర్ సర్వీస్ అనమాట ఆయన నిర్వహించిన సంస్థ అది. ఈ రోజు తెలుగుదేశం క్యాడర్ రిక్రూట్ చేయడం, ఒకనాడు కాంగ్రెస్ కి రిక్రూట్ చేయడం, ఇప్పుడు బీజేపీకి రిక్రూట్ చేయడం, అంటే ఎంఆర్పిఎస్ కార్యకర్తలందరినీ ఎదిగిన నాయకత్వాన్ని ఆయా అగ్రకుల రాజకీయ పార్టీలు రిక్రూట్మెంట్ చేసే సంస్థలు చేశారు తప్పనించి మాదిగలను స్వతంత్ర శక్తులుగా ఎదిగి ఈ దేశంలో 30 సంవత్సరాలు ఉద్యమం పోరాటం చేసినటువంటి మాదిగలు స్వతంత్ర శక్తులకు ఎదగకుండా పోయి ఈ రోజు మనువాదులకు బానిసలుగా మారి
బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్న కలలుగన్న రాజ్యాన్ని విధ్వంసం చేసే విధ్వంసకర శక్తిగా ఎవరు మారారంటే ఈ రోజు మందకృష్ణ మారాడు. ఈ రోజు ఒక మాటలో చెప్పాలంటే 30 సంవత్సరాల ఉద్యమం తర్వాత ఒక మనువాద పార్టీకి నేను మద్దతు ఇస్తున్నాను అని చెప్పడం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మనువాదాన్ని తగలబెడతాడు, మనుధర్మాన్ని తగలబెడతాడు. నువ్వు మరి మనుధర్మాన్ని విషకవిగిల్లకు దూరుతా ఉన్నావు, మాదిగల మొత్తాన్ని విషకవిగిల్లకు చేరమని చెప్పని పిలుస్తా ఉన్నావు. మరి ఈ రోజు మాదిగ సమాజము ఎటువైపు పోతున్నట్టు, ఎటువైపు తీసుకెళ్తున్నట్టు సాధ్యమా? ఇప్పుడు ఒక అగ్రకుల భావజాలంతో పాటు ఒక మతత్వ భావజాలం ఉండబడినట్టు, ఒక మనువాద భావజాలం ఉండబడినటువంటిది ఈ రోజు బీజేపీ నిస్సిగ్గుగా చెప్తుంది. మనం నిన్నటిదాకా కుట్ర కాదు, నిస్సిగ్గుగా చెప్తుంది మేము రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్తుంది. రాజ్యాంగం మార్చడంతో పాటు వాళ్ళు చేయాలనుకున్న పనులన్నీ చేసుకుంటూ పోతా ఉంది. ఈ రోజు దళితుల మీద దాడులా, లేదా క్రైస్తవుల మీద దాడులా, ముస్లింల మీద దాడులా, అది పథకం ప్రకారం వాళ్ళు చేసుకుని పనులు పోతా ఉన్నారు. మరి అంత నిస్సిగ్గుగా భారతీయ జనతా పార్టీ చేసుకుని పోతా ఉంటే మణిపూర్లో కళ్ళ గట్టినట్టు చూసాం కదా, ఎన్ని చర్చలు కూల్చారు, ఎంతమందిని రోడ్డు మీద నగ్నంగా తిప్పారు. మరి అంత జరిగినటువంటి మనువాద పార్టీకి మద్దతు ఇవ్వడం అంటే మాదిగలని మరి మందకృష్ణ ఏం చేయాలనుకుంటున్నాడో. ఏ పార్టీలు అయినప్పటికీ కూడా ప్రజెంట్ కూడా అన్ని అగ్రవర్ణ పార్టీలే ఉన్నాయి. సేమ్ అదే ఎస్సీలకి ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి అదే డాక్టర్ సుధాకర్ కావచ్చు, లేకపోతే బోరేలు వరకు కేసు కావచ్చు, కొంతమంది చేసింది. ఇక్కడ కూడా దళితుల పైన, ముఖ్యంగా మాదిగల పైన కూడా అనేక దాడులు జరుగుతున్నాయి. ఇది కూడా అలాంటి పార్టీగా సపోర్ట్ చేస్తున్నారు. దీన్ని అనే మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి. డాక్టర్ సుధాకర్ మీద జగన్మోహన్ రెడ్డి గారు దాడి చేశారా? ఓకే, సుధాకర్ దాడైనా, డాక్టర్ అచ్చెన్నదైనా, ఇంకొకటైనా దాడులు జరుగుతుందంటే నేనేమంటానంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కాదు. ఈ రాష్ట్రంలో నాకు వచ్చిన తర్వాత 35 సంవత్సరాల పై చిలుపు నుంచి నేను గమనిస్తున్నాను. నాకు 10 ఏళ్ల వయసులో కారంచేడు జరిగింది, నాకు 15 ఏళ్ల వయసులో చుండూరు జరిగింది. నేను ఇలా చెప్పుకుంటా పోతే నీరుకొండ దగ్గర నుంచి, వేంపండ దగ్గర నుంచి, పిప్పర్ దగ్గర నుంచి, ప్యాపిల్ దగ్గర నుంచి, లక్ష్మీపేట దగ్గర నుంచి అనేక సంఘటనలు ఆయా ప్రభుత్వాలు జరుపుకుంటూ పోతున్నాయి. కారంచేడు తెలుగుదేశం గవర్నమెంట్ లో జరిగింది, చుండూరు కారంచేడు గవర్నమెంట్ లో జరిగింది, లక్ష్మీపేట కారంచేడు గవర్నమెంట్ లో జరిగింది. అంటే పాలక వర్గాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నాయి, కానీ మా దళిత గిరిజనుల మీద దాడులు అయితే మాత్రం ఆగటం లేదు. అది నేనేమంటానంటే అది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు కాదు, అది చంద్రబాబు అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, ఇంకొకళ్ళైనా అది ఆ ప్రభుత్వమే చేసింది, ఆ వ్యక్తే చేశాడని కాదు. కానీ ఇక్కడ నేను చెప్పేది వ్యక్తుల మీద దాడులు జరగడం వేరు, వ్యవస్థల మీద దాడులు జరగడం వేరు. ఈ రోజు క్రిస్టియానిటీ మీద దాడి జరుగుతుంది. క్రిస్టియానిటీ మీద దాడి ఎవరు చేస్తారు? ముస్లింల మీద దాడి జరుగుతుంది. ముస్లింల మీద దాడి ఎవరు చేస్తారు? అంటే క్రిస్టియన్ వ్యవస్థ, ముస్లిం వ్యవస్థల మీద దాడులు అది ప్రభుత్వ పాలక వర్గాలే చేస్తాయి. ఇప్పుడు అచ్చెన్నని చంపింది ఎవరు? డాక్టర్ అచ్చెన్న గారు చనిపోవడానికి కారణం ఎవరు? ఆయన పక్కనే పనిచేసే ఒక డాక్టరు. ఆ డాక్టర్కి ఆయనకి మంచి సంబంధాలు కుదరలేదు, ఏదో వేరే సంబంధం ఉంది, అది ఎక్కడ బయటపడుతుంది అని చెప్పి డాక్టర్ అచ్చెన్నని చంపే ప్రయత్నం చేశాడు. ఓకే, అది ప్రభుత్వానికి చెప్పి చేస్తాడా? నేను చదువుతున్నాను అచ్చెన్న అని చెప్పని. నేను ఇలాంటి అంటే నేను అంటే వేరుగాని కాదు, ఎవరు కూడా అంటే తెలుగుదేశం గవర్నమెంట్ లో జరిగినా, వైసీపీ గవర్నమెంట్ లో జరిగినా, కాంగ్రెస్ గవర్నమెంట్ లో జరిగినా, ఆ గవర్నమెంట్ లో జరుగుతున్నప్పుడు ఆయా ప్రభుత్వాల అధికారంలో ఉన్నప్పుడు ఆ కులము డామినేట్ చేస్తుంది కాబట్టి ఆ డామినేట్ చేసే కులము అది జరుగుతుంది. అది మారాలి. పాలక వర్గాల్లో మార్పు రావాలి, ప్రజల్లో మార్పు రావాలి, అగ్రకుల వర్గాల్లో మార్పు రావాలి, అందరినీ దళిత సమాజం మొత్తం సమానంగా చూసే రోజు రావాలని చెప్పి మన తృప్తి కోరుకుంటున్నాం. ముఖ్యంగా బ్రహ్మయ్య గారు ఈ మాదిగలకు ఏ రకమైన న్యాయం జరుగుతుంది? ఎందుకంటే మందకృష్ణ మాదిగ ద్వారా ఒక రాజకీయ చట్టసభలకు పోయేటువంటి ఒక అవకాశాన్ని మాదిగలు కోల్పోయారు. అట్లాగే ఆర్థికంగా ఉద్యమాల పేరుతో ఆర్థికంగా వెనకబడ్డారు. మరి బ్రహ్మయ్య ఒక నాయకత్వంలో నడిస్తే మరి ఇట్లా ఈ మాదిగలకి ఏ రకమైన న్యాయం జరుగుతుంది? మీరు ఏం చేస్తారు? బ్రహ్మయ్య ప్రశ్నించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి 30 ఏళ్ళు నాయకుడికి చెప్పిన వాడి గుండెల్లో రైళ్లు పరిగెత్తడం మొదలుపెట్టినాయి. 30 ఏళ్ళుగా ఏ రోజు సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి, రాజకీయ వాటా గురించి మాట్లాడిన వాళ్ళు ఈ రోజు సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి, రాజకీయ వాటా గురించి మాట్లాడుతున్నారు. తర్వాత నేను స్పష్టంగా చెప్తున్నాను, ఈ రోజు నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాను, జగన్మోహన్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేశాను. అన్న మా సీట్లు పెరగాలని చెప్పని విజ్ఞప్తి చేస్తాం, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. ఆ విజ్ఞప్తి మేరకు వాస్తవానికైతే మేము 12-13 సీట్లు పెరుగుతాయని అనుకున్నాం. కారణం ఉండబడింది. కానీ మేము నందికొట్కూరు అడిగాము, బద్వేలు అడిగాము, వేమూరు కూడా అడిగాము. కానీ అక్కడికి వచ్చేటప్పటికి వేరే ఈక్వేషన్స్ ఒకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే మా మీద ఇప్పటికే అంటే మాదిగలంటే తెలుగుదేశం అనేటువంటి ఒక కుట్ర 30 ఏళ్ళకి మందకృష్ణ చంద్రబాబు చేసిన కుట్ర, అది మాదిగలని తెలుగుదేశం అని చెప్పని. కానీ మొన్న జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికలు చూస్తే 65% ఓట్లు మాదిగలు జగన్మోహన్ రెడ్డి గారికి వేశారు. కానీ మనసుల్లో మాదిగలు తెలుగుదేశం అన్నట్టు, మాలలు కాంగ్రెస్ అన్నట్టు అదొక భావజాలం పోయేటప్పటికి అయిపోయింది. కానీ దాన్ని మేమైతే ఇప్పుడు ఏం చెప్తున్నామంటే చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమైనా లేదా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా మాదిగలను సంక్షేమంగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలి, వాళ్ళకి రావాల్సిన వాటాను వాళ్ళకి అందించాలి, రాజకీయంగా వాళ్ళకి రావాల్సిన వాటాను ఇవ్వాలి, వాళ్ళ ప్రాధాన్యతను ఇవ్వాలి. మాదిగలని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మేము ఎట్టయిపోయామంటే ఒక మాటలో చెప్పాలంటే ద్వితీయ పౌరులుగా మారిపోయాం. ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీలు అంటే మాలని అన్నట్టు కనపడతా ఉంది. మాదిగలు మేము ఉన్నామని చెప్పి గొంతెత్తి రోడ్డు వెచ్చించుకునే పరిస్థితికి వచ్చాం ఈ రోజు. అలాంటి పరిస్థితి రావడానికి కారణమైనటువంటి చర్చించుకుంటూ పోతాం. మాదిగలని అన్ని రంగాల్లో
సంక్షేమమా, అభివృద్ధినా, రాజకీయమా, లేదా విద్య, ఉద్యోగ, రాజకీయ అన్ని రంగాల్లో మాదిగల అభివృద్ధి లక్ష్యంగా మా వంతు ప్రయత్నం, మా వంతు పోరాటం మేము చేస్తాము. అది ఏ ప్రభుత్వమైనా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమైనా, చంద్రబాబు ప్రభుత్వమైనా జరుగుతుంది. అయితే ఈ సందర్భంలో మీరు ఇందాక అడిగారు, ఎందుకు మీరు కూడా ఇలా జగన్ గారికి మద్దతు ఇస్తున్నారు అని చెప్పని. దానికి నేను జగన్ గారికి మద్దతు ఇవ్వడం వెనక ఉద్దేశం ఒక్కటే, మాదిగలను మనువాదం వైపు నడిపించాలా, 30 ఏళ్లుగా మోసం చేసినటువంటి మోసగాడి వైపు నడిపించాలా, మాదిగలను మనువాదం వైపు నడిపించాలా, అంబేద్కర్ వాదులుగా ఉండబడిన మనం, ఉద్యమకారులుగా ఉండబడిన మనము ఒక మనువాద బీజేపీ వైపు నడిపించాలా, లేకుంటే పదే మోసం చేసే చంద్రబాబు నాయుడు వైపు నడిపించాలా అనుకున్నప్పుడు, మోసం చేసేవాడిని నమ్మడం కంటే మాటిస్తే నిలబడేవాడిని నమ్మడం ఎంతో కొంత మేలు. దాని దగ్గర మాటిస్తే నిలబడతాని దగ్గర జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పేరు ఉంది. కానీ నేను మొన్న కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పష్టంగా చెప్తాడు, అన్న వర్గీకరణ పట్ల నేను క్లియర్ గా ఉన్నాను, ఒక అవగాహనతో ఉన్నాను, అది రాష్ట్ర పరిధిలో లేదు, సుప్రీంకోర్టులో ఉంది, దాంతో పాటు అనేక ఉత్తరాది రాష్ట్రాలు దీనికి వ్యతిరేకిస్తున్నాయి, అది ABCDFGH దాకా వెళ్ళే ప్రమాదం అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టు నిర్ణయం ఎలా వస్తే సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా మేము పోతానన్నా అని చెప్పని ఆయన వర్గీకరణ పట్ల స్పష్టంగా ఉండడంతో పాటు, చంద్రబాబు లాగా నేను మోసపూరిత మాటలు మాట్లాడను, చంద్రబాబు లాగా అబద్ధాలు చెప్పను, చంద్రబాబు లాగా మాయ మాటలు చెప్పను, మోసం చేయను, నేను మీకు మాట అన్నానంటే మాట మీద నిలబడతాను, నా మాటను విశ్వసించండి, సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా పోదాము, దానికన్నా ముందు మాదిగలను అభివృద్ధి చేయడం కోసం, మాదిగలని ప్రగతి పథంలో నడిపించడం కోసం నేను ముందుండి నడిపించే ప్రయత్నం చేస్తాను, నాకు అండగా నిలబడినని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్న మేరకు మాటిస్తే నిలబడే మనిషి, మోసం చేసేవాడు కాదు. చంద్రబాబు లాగా ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట మాట్లాడే మనిషి కాదు. అది సాక్ష్యం కూడా ఉంది. చంద్రబాబు నాయుడు పెద్ద మాదిగా అన్నాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత తన్ని తరిమాడు. కానీ ఈ రోజు అధికారం ఉన్నా లేకున్నా ఒకే మాట మీద నిలబడే జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవిద్దాం, విశ్వసిద్దాం, ఆయన ద్వారా మాదిగల్ని మేలు చేసుకుందాం. మాదిగలు ఒక తెలుగుదేశమే కాదు, అది వైసీపీలో ఉన్నారు, అన్ని రాజకీయ పార్టీలు ఉన్నారు, అన్ని రాజకీయ పార్టీలు ఉండబడిన మాదిగలని అభివృద్ధి చేసుకునే నైతిక బాధ్యత మనం తీసుకోవాలి. అది సంక్షేమపరమా, రాజకీయమా, విద్య, ఉద్యోగ అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతోనే మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నాం. మనువాదానికి, మోసానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. 30 సంవత్సరాలుగా మరి ఎంఆర్పిఎస్ ఉద్యమంలో మరి అనేక రంగాలలో విస్తృతంగా పనిచేసి మరి ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని మరి ఇంత ఎత్తుకు ఎదిగించినటువంటి బ్రహ్మయ్య గారు, మరి ఎంతో మంది కూడా మాదిగలు ఈ 30 ఏళ్ల ఉద్యమంలో మరి ఎంతో మంది నీరు గారి అనేక రకాలుగా నష్టపోయి, ఆర్థికంగా నష్టపోయారు, మరి రాజకీయంగా నష్టపోయారు. కాబట్టి మరి నా యొక్క సమక్షంలో మరి నేను స్థాపించినటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమంలో మరి మాదిగలకు మరి రాజకీయంగా, మరి ఆర్థికంగా వాళ్ళని అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెప్పేసి మరి అనేక విషయాలు మరి బ్రహ్మయ్య గారు చెప్పారు. చూసుకునేవాడని మీ HN9 TV మీతో పాటు మీకు రేపలే రాక. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.